ఎందుకంటే చెప్పాల్సిందే. ఈరోజు టిఫిన్ చేద్దామని ఫిక్స్ అయిపోయిన సందర్భంలో బయట టిఫిన్లు నచ్చక సరే రైస్ పెట్టేస్తాను, కూర వండుతానులే ఏదో ఒకటని తను చెప్తుంటే, సరే నేను వద్దులే ఎందుకులే టిఫిన్ తీసుకొస్తాలే బిర్యానీ తీసుకురానా అని చెప్పా. బిర్యానీ తీసుకొస్తానంటే బిర్యానీ వద్దు బాబోయ్, బర్డ్ ఫ్లూ వ్యాధులు వస్తున్నాయి, చికెన్ బిర్యానీ తినకూడదు అని చెప్పింది. సరే మరి అయితే టిఫిన్ తీసుకొస్తాలే, రవ్వ దోశ, ఇడ్లీ, చపాతీ తీసుకొస్తాలే అని చెప్పా. కానీ ఎందుకనో అవి హోటల్ నుంచి తెచ్చుకోవటమే కానీ పెద్దగా ఏమీ టేస్ట్ ఉంటుందా. సర్లే అని చెప్పేసి రైస్ కడిగి పెట్టేస్తాను, మన చిక్కుడుకాయ నిలవ పచ్చడి వేసుకుని తిందాము, టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో, ఏం పర్లేదు అని చెప్పింది. సర్లే కాదులే తీసుకొస్తాలే అన్న. కాదని చెప్పి రైస్ కడిగి పెట్టేసి ఈలోపు ఇందాక 6 గంటలకి 4 షార్ట్లు చేసింది. ఆ షార్ట్స్లో ఉప్పు చేపని ఉపయోగించాల్సిన షార్ట్ ఒకటి వచ్చింది. ఆ ఉప్పు చేపని నేను చూసి దీని పని చూడు అన్న. అంటే ఏం చేయాలి ఇప్పుడు, కూర వండాలా ఉప్పు చేపతో అంది. అలా కాదు, ఉప్పు చేపతో కూర వద్దు, అది కాల్చేసేయి, ఎట్లాగో మన పచ్చడి ఉంది కదా పచ్చడిలో నంజుకుందాము అన్న. ఎలాగో నేను పొయ్యి మీద రైస్ పెట్టా, తను వచ్చి ఉప్పు చేపని పుల్కా జల్లెడి మీద కాల్చింది. ఉప్పు చేపతో చిక్కుడుగాయ పచ్చడితో వేడివేడి అన్నంలో కమ్మని ఉప్పు చేప రుచితో కమ్మగా తిన్నామన్నమాట. లీలాభాను అయితే ఏ రాణి నా రాజా అన్నారనమాట. ఏ పెట్టు రాణి అని చెప్పేసి ఆ రైస్ కొండ, దాన్ని ఏమనాలి, తెప్పాళానా కొండ లేకపోతే పాత్ర ఏదో ఒకటి, అందరూ ఎవరి పరిభాషలో వాళ్ళు మాట్లాడినారు కదా. ఇక దాన్ని ఒక తిప్పారనమాట. పాపం రోజు కుక్కలకి ఇంత అన్నం మిగిలిపోయేది. లాస్ట్కి మేము కమ్మని పెరుగు కూడా తిన్నాం దానికి అటాచ్ చేసి. ఆ పెరుగన్నం తినగా ఇంత రైస్ మాత్రమే కుక్కలకి మిగిలింది. దానిలో ఒక ఉప్పు చేప ముక్క కలిపి కుక్కలకి పెట్టామన్నమాట. ఇంత రైసే పెట్టాము ఈరోజు పాపం. అదనమాట పరిస్థితి. ఈరోజు భోజనం చేయటానికి అన్ని తిప్పలు పడ్డామన్నమాట. అయినా సరే లాస్ట్కి దాన్ని సంతోషకరంగా ముగించామన్నమాట. భోజనాన్ని పాప వాళ్ళు హ్యాపీగా అన్నీ చూస్తున్నా అంటున్నారు. చూడండి, చూడటానికే కదండి పెట్టేది మేము. పాప వాళ్ళకి మంచి భోజనం పెట్టామనే తృప్తి అయితే ఉంది. ఎందుకంటే నేను తనైతే ఏదో ఒకటి తినేసేసి శుభ్రంగా ఉంటామన్నమాట. కానీ పాప వాళ్ళు అలా కాదు. నా కొడక నువ్వు ఎందుకు వండవు, నువ్వు మాకు ఎందుకు నువ్వు పెట్టవు అని చెప్పి వాళ్ళ అమ్మ ఇంకొక చూపు చూస్తారు, నువ్వెందుకు పెట్టవు అని చెప్పి నా వైపుకు చూస్తారు. అందుకే నేను నా దోషం లేకోకుండా చక్కగా పట్టమట వెళ్ళి మంచి హోటల్లో రవ్వ దోశ తీసుకొచ్చి, వాళ్ళకి రవ్వ దోశ అంటే బాగా ఇష్టం, రవ్వ దోశ పెడదామని చెప్పి ఫిక్స్ అయిపోయా. ఉప్పు చేప బిర్యానీ, అది ఒక పక్క సంతోషపడుతూ ఒక పక్క బాధపడుతూ తిని ఉంటుంది. రేపు చేప పెట్టారు కదా కానీ కడుపు నిండా పెట్టలేదని కదా. అయితే అయ్యుండొచ్చు. అయితే మనం మన ఇంట్లో పెంచుకునే పెట్లు కాదు కదండి, బయటవి. రోజు కూడా ఎంత మిగిలినా పెడతాము, ఎంత మిగిలినా పెడతాము, ఎంత మిగిలినా పెడతాం. ఏదో మన తృప్తి కోసం అంత పెడతాం తప్ప వాటి ఆకలి తీర్చే అంత మనం ఎప్పుడూ పెట్టలేమండి. రవ్వ ఉప్మా దోశ ఉండదు శ్రీకాంత్. రవ్వ మినప ఉంటుంది, రవ్వ పెసర ఉంటుంది. కాబట్టి ఓన్లీ రవ్వ దోశలో ఏమేస్తారంటే పచ్చిమిరకాయలు, కొబ్బరి, తురిమిన కొబ్బరి, తురిమిన క్యారెట్, అల్లం పేస్ట్, అల్లము ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, జీలకర్ర, వేరుశెనగ గుళ్ళు, ఇవన్నీ పచ్చిగడ్డి ఎండిగడ్డి వేసి బాగా రోస్ట్ చేసి మనకిస్తారనమాట. పన్నీర్ దోశలు అయితే పన్నీర్ కర్రీ పెడతారనమాట. అది పరిస్థితి. రవ్వ పెసరట్టు అంటారు, రవ్వ ఉప్మా దోశ. రవ్వ పెసరట్టు ఉండదు, ఓన్లీ పెసరట్టు ఉంటుంది. రవ్వ దోశ ఉంటుంది, రవ్వట్టు ఉంటుంది. అదండి విషయం. ఈరోజు ఇలా గడిచిపోయింది.